పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య ఉన్నారు. చెప్పండి, అసలు దాదాపు లేబర్ కోడ్ ఎలాంటి నష్టం చేయబోతుంది? 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తాయి. వాళ్ళ దేశ ప్రజలందరూ పెద్ద ఎత్తున వ్యతిరేకించినా కూడా 4 లేబర్ కోడ్లు ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా తీసుకొచ్చారు. దానివల్ల కార్మిక హక్కులు కాలు రాస్తారు. ముఖ్యంగా కార్మికుల్లో అసంఘటిత రంగంలో ఉన్న మహిళా కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఇప్పటి వరకు పోరాడి సాధించిన కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం ముఖ్యంగా రద్దయిపోతుంది. సమాన పనికి సమాన వేతనం కాదు, వాళ్ళు ఇష్టానుసారం వేతనాలు ఇస్తారు. 13 గంటలు పని చేయించుకుంటారు. అభద్రత పెరుగుతుంది. రాత్రి వేళల్లో పని చేయించుతారు. మహిళా కార్మికుల పక్షాన మేము మహిళా సంఘంగా ప్రధానంగా 4 కోట్ల వల్ల జరిగే నష్టం మహిళలకు ఎక్కువ, మహిళా కార్మికులకు ఎక్కువ. ఇది మహిళా కార్మికుల మీద పెద్ద ఎత్తున జరగబోతున్న దాడి. అందుకే ఇవాళ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతోంది. ఇవాళ ఉద్యోగాలు కోల్పోతారు, కాంట్రాక్ట్ లేబర్లుగా మారుతారు, అసంఘటిత రంగ కార్మికులుగా మారుతారు. ఉన్న భద్రత కాస్త ఊడిపోతుంది. ఎక్కువ గంటలు పనిచేసి తక్కువ వేతనాలు తీసుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టబడతారు. కాబట్టి 4 కోడ్లు పూర్తిగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల ఉల్లంఘనలే. కాబట్టి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఉల్లంఘనకి పాల్పడితే ఈ దేశ ప్రజలు ఎవరిని నమ్ముకోవాలి? ఎవరి పాలకులుగా వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి లేకుండా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అది అర్థం చేసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించవలసిన ప్రభుత్వమే ఇవాళ 4 కోట్ల పేరుతోనూ రకరకాల పేర్లతోనూ దాడికి దిగిందంటే ఖచ్చితంగా ఇది ప్రజా వ్యతిరేక విధానమే కాదు, కార్మిక వ్యతిరేక విధానమే కాదు, యాజమాన్య అనుకూల విధానాలు. ఒక పక్కన ట్రంప్తో అంటగాగుతూ మొత్తం అమెరికా వ్యాపార వర్గాలకు అనుకూలమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుని అమెరికా కోసం జో హుకుం జీ హుజూర్ జో హుకుం అని గులాంగిరి చేస్తూ ఈ దేశ ప్రజల మీద భారాలు మోపుతున్నటువంటి ఈ కార్మిక వ్యతిరేక విధానాలని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ఈ సార్వత్రిక సమ్మె జరుగుతుంది. దానికి ప్రగతిశీల మహిళా సంఘం సంపూర్ణ మద్దతుని తెలియజేస్తుంది. మోడీ ట్రంప్ ఈ మధ్య చేసిన ఒప్పందం రైతులకు ఎలాంటి నష్టం చేయకూడదు? మోడీ, అమిత్ షా ప్రభుత్వాలు చేసుకుంటున్న ఒప్పందాలన్నీ అశేష ప్రజానీకానికి వ్యతిరేకం, కార్మికులకు వ్యతిరేకం, రైతులకు వ్యతిరేకం. ఎందుకంటే రైతులు ఇవాళ వాళ్ళ పంటలకి గిట్టుబాటు ధరలు లేవు. ఒక పక్కన రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక అల్లాడుతుంటే వాళ్ళకు మద్దతుగా నిలవాల్సిన వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఈ ఒప్పందాల వలన ఇవాళ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న అంశాల వలన ముఖ్యంగా రైతులకే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. అమెరికాకి సుంకాలు కూడా వేయకుండా వాళ్ళకి ఏదో ఉచిత సేవ చేసుకోవడానికి సిద్ధపడడం అంటే ఈ దేశ రైతాంగాన్ని పొందబెట్టడమే. ఈ దేశ రైతాంగానికి హాని కలిగిస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోగా వాళ్ళ పంటలకు కూడా మార్కెట్ లేకుండా చేసేటువంటి ఈ కుటిల యత్నాలు, కుట్రల్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అందులో భాగంగా ఈరోజు సార్వత్రిక సమ్మెలో రైతాంగం కూడా పాల్గొనడం అనేది దానికి నిదర్శనం.